హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మజాస్ కిచెన్. ఈరోజు బీరకాయ పాలు కర్రీ ఎలా చేయాలో చూద్దాం రండి. ఈ కూర అందరికీ తెలిసే ఉంటుంది. ఇప్పటి వరకు టేస్ట్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి ఇలా చేసి చూడండి, మళ్ళీ మళ్ళీ అదే రుచి కావాలంటారు. ఇప్పుడు బీరకాయ పాలు కూర ప్రాసెస్ చూద్దామా. నేను 1/2 కేజీ బీరకాయలను తీసుకున్నానండి. ముందుగా బీరకాయలకు పైనున్న ఈ భాగాన్ని పీల్ చేసి తీసేయండి. తర్వాత బీరకాయ పై పొట్టును పూర్తిగా పీల్ చేసుకోండి. ఈ విధంగా చెక్కిన బీరకాయ పై పొట్టును వేస్ట్ చేయకుండా పచ్చడి చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. ఈ పొట్టుతో కూడా పచ్చడి చేశానండి. ఆ వీడియో కూడా త్వరలో నా ఛానల్లో అప్లోడ్ చేస్తాను. ఇలా పూర్తిగా చెక్కడం వల్ల కూర త్వరగా మగ్గుతుంది. ఇలా చెక్కిన బీరకాయల్ని సన్నని ముక్కలుగా కట్ చేసుకోండి. బీరకాయ పై పొట్టు తీయకుండా ఉంటే ముక్కలు తినేటప్పుడు కసకసలాడతాయి కాబట్టి పొట్టు తీసి కట్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని 3 గిన్నెల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత దానిలో 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు వేసి కలుపుతూ వేయించండి. కొంచెం వేగిన తర్వాత దానిలో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసి మరికొంతసేపు వేయించండి. ఇలా వేగిన తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు వేసి ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కలుపుతూ వేయించండి. దీనిలో క్రష్ చేసిన 7-8 వెల్లుల్లిపాయలు వేసి అంతా కలుపుతూ వేయించండి. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు వేసి అంతా బాగా కలిసేటట్టు కలపండి. ఇప్పుడు దానిలో 1½ స్పూన్ సాల్ట్, 1 స్పూన్ పసుపు వేసి బీరకాయ ముక్కలకు ఉప్పు, పసుపు బాగా పట్టేటట్టు కలపండి. ఇలా పూర్తిగా కలిపి మూత పెట్టి 10 నిమిషాలు మగ్గనివ్వండి. బీరకాయల్లో నీరంతా బయటకు వచ్చి నూనెలో మగ్గుతున్నప్పుడు దానిలో 1 స్పూన్ ధనియాల పొడి, 1½ స్పూన్ కారం వేసి అంతా బాగా కలిసేటట్టు కలుపుతూ మరలా మూత పెట్టి లో ఫ్లేమ్లో మరో 5 నిమిషాలు మగ్గనివ్వండి. ఇప్పుడు మూత తీసి ఇలా నూనెంతా పైకి తేలి బీరకాయ ముక్కలు బాగా మగ్గిపోయిన తర్వాత దానిలో 1 గ్లాసు పాలు పోసుకుని మరికొంతసేపు కలుపుతూ ఉడకనివ్వండి. పాలు పోసిన తర్వాత మూత పెడితే పాలు ఇరికినట్లు అయిపోతాయండి. అందుకనే మూత పెట్టకుండా కలుపుతూ ఎగరనివ్వండి. ఇలా కూర ఎగిరి దగ్గర పడినప్పుడు కొంచెం కొత్తిమీర చల్లి మరోసారి కలుపుకొని దించేయండి. అంతేనండి, బీరకాయ పాలు కర్రీ రెడీ అయింది. దీన్ని ఒకసారి చేసి పెట్టారంటే ఇంట్లో అందరూ ఇష్టంగా తింటారు. చూడండి కర్రీ ఎంత గ్రేవీగా వచ్చిందో. బీరకాయ కూరలో పాలు పోసి వండితే చాలా రుచిగా ఉంటుందండి. ఇది రైస్లోకి, చపాతీలోకి దేనిలోకైనా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరెన్నో రెసిపీస్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి.